అనేక భాషలు నేర్చుకోవడం కోసం డ్యూలింగో, ఆన్లైన్ కోర్సుల కోసం కోర్షియా ఖాన్ అకాడమీ ఇవన్నీ వాడుతున్నారు జనరేషన్ జీ వాళ్ళు. ఫైనాన్స్ అండ్ పేమెంట్స్ యాప్స్ మాటకొస్తే ఆన్లైన్ పేమెంట్స్ విషయంలో పేపాల్ని ఎక్కువగా నమ్ముతున్నారు. అది ఎప్పటినుంచో ఒక రిలయబుల్ యాప్. ఇక బిల్లులు పంచుకోవడానికి పేమెంట్ యాప్ వెన్మో, డబ్బు పంపడానికి క్యాష్ యాప్, స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్హుడ్, ఇంకా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం కాయిన్ బేస్ ఇవన్నీ యూత్ ఫేవరెట్స్. మొత్తం మీద ఈ యాప్ డౌన్లోడ్స్ విశ్లేషణ ప్రకారం ఈ తరం గురించి సింపుల్గా తెలిసే విషయాలు ఇవే. వారి సామాజిక జీవితం ప్రధానంగా ఆన్లైన్ పైనే నడుస్తోంది. ఈ తరం వాళ్ళు ఏ విషయంలో అయినా విశ్వసనీయ సమాచారం కోరుకుంటున్నారు. పూర్తిగా తెలుసుకోకుండా దేనిని నమ్మడం లేదు. అలాగే నిత్యం తమ స్కిల్స్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఫ్రీగా లేదా తక్కువ ఖర్చుతో దొరికే ఎడ్యుకేషన్ని ఇష్టపడుతున్నారు. సోషల్ రిలేషన్స్ మాటకొస్తే టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్స్ కి కూడా క్రేజ్ ఉంది. దీన్ని బట్టి ఈ తరం కొత్తగా స్నేహాలు చేసుకోవడం, సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని ఇష్టపడుతుందని అర్థమవుతోంది. వీటన్నిటితో పాటు ఫిట్నెస్, యోగా, మైండ్ఫుల్నెస్ వీటిని కూడా యూత్ బాగా కోరుకుంటున్నారు. యూత్ యాప్స్ వినియోగం చూస్తే వీళ్ళకి గత తరాల కంటే ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ఎక్కువ అని తెలుస్తోంది. మొత్తం మీద తాజా డౌన్లోడ్ ట్రెండ్స్ ఆధారంగా ప్యూర్ రీసెర్చ్ సెంటర్ చేసిన పరిశోధన కొత్త తరం ఆశల్ని, ఆకాంక్షల్ని ప్రపంచం ముందు ఆవిష్కరించిందని చెప్పవచ్చు.